ఇక్కడ ఒక్కసారిగా అలారం అరుస్తుంది. ఈ కోడి సాధించిన ఘనతను చూసి మిగిలిన కోళ్లన్నీ ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఈ కోడి 10 లక్షల గుడ్లను పెట్టింది. అందు కారణంగా ఈ కోడిని ఆ డోర్ వెనక్కి తీసుకువెళ్తారు. ఈ కోడి చెప్పిన ప్రకారం ఆ డోర్ వెనక్కి వెళ్తే అంతా సంతోషంగా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండవచ్చు. అది విన్న చింటూ ఎలాగైనా ఆ డోర్ వెనక్కి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే ఆంటీ అక్కడకు వస్తుంది. ఈ గొడవ మొత్తం అయిపోయిన తర్వాత చింటూ ఓన్లీ 3 గుడ్లను మాత్రమే పెట్టాడు. అది చూసిన ఆంటీ వెంటనే చింటూకి ఆహారాన్ని పైపుల ద్వారా ఇస్తుంది. దీంతో కకృతి పడిన చింటూ ఆ ఆహారాన్ని మొత్తం తినేశాడు. ఆ ఆహారంలో రాళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి. చింటూ వెళ్లి తన పొదుగు మీద కూర్చోగానే జారిపోయి ఆ వెయిట్ మీద పడతాడు. ఈ బరువుకి చింటూ 10 లక్షల గుడ్లను పెట్టినట్టుగా సిస్టమ్ అరుస్తుంది. దీంతో చింటూని కూడా ఆ డోర్ వెనక్కి తీసుకువెళ్తారు. అక్కడకు వెళ్లేంత వరకు చింటూకి తెలియదు. అక్కడకు వెళ్ళగానే చింటూకి అటు ఇటు చెంపలు వాయించారు. అక్కడకు వెళ్లిన తర్వాత చింటూకి ఒక విషయం తెలుస్తుంది. కోళ్లన్నీ 10 లక్షల గుడ్లను పెట్టిన తర్వాత వీళ్ళను చికెన్ కైమాకు పంపిస్తున్నారు. అది చూసి వెంటనే చింటూ షాక్ అయిపోయి తన ముక్కుతో డోర్ ని బద్దల కొట్టి ఈ కోళ్లన్నీ ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. ఆ డోర్ వెనకాల జరుగుతున్న దారుణాలు మొత్తం వీళ్ళందరికీ తెలుస్తాయి. దీంతో వీళ్ళందరి సపోర్ట్ తో ఆంటీని అక్కడ నుంచి తరిమి కొట్టి చింటూనే ఈ కోళ్ల ఫారం ని నడిపిస్తున్నాడు.